అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మా తెలంగాణలో దసరా అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. అందుకే ఈరోజు దసరా స్పెషల్ అందరికీ ఇష్టమైన రుచికరమైన చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇలా ట్రై చేసి చూడండి. రెస్టారెంట్స్ వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొని అందరూ హ్యాపీగా తినేయొచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిగా చాలా బాగా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 5 పచ్చిమిర్చీలు, ఒక 5 లవంగాలు, 4 యాలకులు, ఒక 1 స్పూన్ సాజీరా, కొన్ని దాల్చిన చెక్కలు వేసి మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్లా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో మనం చికెన్ బిర్యానీ కోసం కాబట్టి లెగ్ పీసులు, బోన్ పీసులు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది బాగా వాష్ చేసుకొని దీంట్లో 4 or 5 స్పూన్స్ కారం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒక కప్పు కర్డ్, పెరుగు కూడా ఒక కప్ వేసుకోండి. ఇక్కడ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1 స్పూన్ పసుపు. ఇక్కడ నేను 3 బిగ్ సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి. వాటిని మొత్తం ఇలా జ్యూస్ తీసి దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తం దీంట్లో వేసుకోండి. వేసుకొని ఇదంతా చికెన్కి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి మొత్తం. ఇప్పుడు దీంట్లో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. ఒక 15 minutes వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకోండి. 2 times బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోండి పక్కన. ఒక 15 minutes వరకు బాగా నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసుకోండి. ఈ చికెన్ అంతా కొంచెం కొంచెంగా ఇలా అంతా వేసుకోండి. ఈ చికెన్ అంతా వేసుకొని ఇదంతా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని 15 minutes వరకు ఉడికించుకోండి. ఇక్కడ చికెన్ మనకు హాఫ్ ఉడికితే సరిపోతుందండి, కంప్లీట్గా ఉడకనివ్వద్దు. మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద బౌల్ తీసుకోండి. తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఒక 1 స్పూన్ జీరా, ఒక 5 బగారాకు, బగారా పువ్వు అన్నీ వేసుకొని ఇక్కడ 4 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, పొడవుగా కట్ చేసిన ఆనియన్స్, ఒక 1 స్పూన్ గరం మసాలా,
ఇక్కడ నేను ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీరా అన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఆ పౌడర్, గరం మసాలా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ముందుగా 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. రైస్ మనకు హాఫ్ ఉడికితే సరిపోతుందండి. కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకోండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మరగనివ్వండి. ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందా లేదో చూద్దామండి. మూత తీసి ఒకసారి చికెన్ అంతా కలుపుకోండి. చూడండి, మనకి ఇక్కడ చికెన్ హాఫ్ ఉడికింది, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు వాటర్ బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను దీంట్లో అంతా వేసుకోండి. రైస్ని అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి రైస్ దగ్గర పడింది. ఇలా రైస్ మనకు హాఫ్ ఉడికితే సరిపోతుందండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి. బిర్యానీ మొత్తం సరిపోయేటట్టు ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి. దీంట్లో అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉడికించిన రైస్ను ఒక లేయర్గా వేసుకోండి. లేయర్గా వేసుకొని ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఉడికించుకున్న చికెన్ కూడా సూప్తో సహా దీంట్లో మళ్ళీ ఒక లేయర్లా వేసుకోండి. చికెన్ ఒక లేయర్ వేసుకున్నాక మళ్ళీ రైస్ను మళ్ళీ ఒక లేయర్లా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చికెన్ని ఒక లేయర్లా వేసుకోండి. ఈ సూప్ వేసుకోవడం వల్ల ఈ సూప్తోనే మనకు రైస్ అంతా బాగా ఉడుకుతుందండి. మళ్ళీ వాటర్ అవసరం లేదు. వేసుకొని పైన మళ్ళీ రైస్ లాస్ట్ లేయర్ వేసుకొని దీంట్లో పైన మళ్ళీ అంతా సూప్ వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఇక్కడ 30 మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇదంతా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ రసంలో నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసి దీంట్లో వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఫ్రై ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ముందుగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా వేసుకొని ఇవన్నీ బాగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా పొడిగా ఎంతో బాగుంటుందండి. ఈ దసరాకు మీరు కూడా ఇలా ట్రై చేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేసి మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.